పరిపుష్టమై ఉన్నది ఉంది కాబట్టే మీరు నిన్నను విన్నటువంటి ఐశ్వర్యాన్నంతటినీ ఆయన అనుభవిస్తున్నాడు. అంత ఐశ్వర్యం ఉంది, కాంచనలంకాధిపత్యం ఉంది. ఆయన అనుభవించినటువంటి భోగం అన్నది లేదు, అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఇది చూస్తున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? హనుమ. ఆయన ఏది కోరి ఇక్కడికి వచ్చారు? ఆయన కోరుకున్నది ఏమి లేదు. తనకి అని ఆయన కోరుకున్నది ఏముంది? ఏమీ లేదు. విద్యాధరులు చెప్పారు, రామార్థం వానరార్థంచ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి. రాముని కొరకు వానరుల కొరకు తప్ప ఆయన కొరకు ఏమీ లేదు. తన కొరకు అని తాను చేసుకోనివాడు, తన కొరకు అని పూజ చెయ్యనివాడు, తన కొరకు అని కోరిక లేనివాడు ఒకడు. పొందిన ఈశ్వరానుగ్రహాన్నంతటినీ తన కొరకు అని చూసుకుంటున్నవాడు ఒకడు. ఇప్పుడు ఈ రెండు విభేదించనంత కాలం ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రెండు విభేదించే అనుకోండి, అంటే నిస్వార్థంగా ఏ కోరిక లేకుండా ఆయన ఒక సంకల్పం చేస్తే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ఈయనున్నాడు అనుకోండి. ఎవరు? ఈశ్వరానుగ్రహాన్ని పొంది దాన్ని స్వార్థానికి వాడుకుంటున్నవాడు. కేవలం స్వార్థానికి, అది ధర్మ వ్యతిరిక్తమైనా సరే, తాను చేసినటువంటి తపస్సు చేత తాను భోగం అనుభవించడం అన్నదానికి కట్టుబడిపోయిన వాడికి. వీళ్ళిద్దరూ ఎదురుగుండా వస్తే ఎవరి శక్తిని పడగొట్టగలదు, ఎంతమంది వెనక ఉన్నారు అన్నది మీకు అనవసరం. పైకి చూడడానికి చాలామంది రావణుడి వెనక ఉన్నట్టుంటారు, హనుమ వెనక ఎవరూ లేనట్టుంటారు.